మోకాళ్ళు నేసాడు, శవం వైపు తిరిగాడు, తిరిగి స్తబితా లెమ్మని చెప్పెను. ఆ దర్జీ, ఆ టైలరు అనేక మందికి వస్త్రములిచ్చి ఆదరించినటువంటి ఆ తల్లి యొక్క భక్తిని చూసి పేతురు మోకాళ్ళేసి ప్రార్థన చేసి మరణము నుంచి జీవంలోనికి నడిపించాడు. మోకాళ్ళ ప్రార్థన శక్తి అటువంటిది. అపోస్తల కార్యం 20:36 అధ్యాయం చూడండి. మీరు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని యేసుక్రీస్తు మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుని సేవకుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. బలపరుచు వారిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఎవరైనా సరే వ్యాధి బాధల్లో ఉన్నారా, రోగాల్లో ఉన్నారా, దేని పరిస్థితుల్లో ఉన్నారు, వివాహాలకు కావటం లేదా, అయితే ఉద్యోగాలు రావట్లేదా, చదివికి తగిన ఉద్యోగము అనుభవింపలేకపోతున్నారా, అయితే సేవకులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. మీరు మందిరములకు వెళ్ళేటువంటి సేవకులు ప్రార్థన చేయాలి. మీరు కూడా మోకరించి ప్రార్థన చేస్తే కాగల కార్యాలు తప్పకుండా జరుగుతాయని ఆయనను జ్ఞాపకం చేసుకునే పౌలు సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 21:5 చూడండి. ఆ దినములు గడిచిన తర్వాత భార్యతోనూ పిల్లలతోనూ పట్టణం వెలుగులోచి సముద్ర తీరమున మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. అపోస్తలైనటువంటి పౌలు గారు యెరూషలేము నుంచి వెళ్ళిన దినంలో భార్యలతోనూ పిల్లలతోనూ ఆ పట్టణ జనులందరూ వచ్చి సముద్ర తీరంలో మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. ప్రార్థన యొక్క గొప్పతనం అటువంటిది. మోకాళ్ళ ప్రార్థన విశిష్టమైనటువంటి ప్రార్థన. గుర్రము ఎప్పుడు నిలవబడి ఉంటుంది, గుర్రము వలె నిలవబడక మోకాళ్ళు వేసి నిలవబడి ఉండేటువంటి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. ఆరోదిగా లూకా సువార్త 22:41 చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు చెప్పి తన ఆంతరింగిక శిష్యులైనటువంటి యోహాను, యాకోబు, పేతురుని కూడా దూరంగా ఉంచి తన ఏకాంతానికి వెళ్ళిపోయి మోకాళ్ళు నేసి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేయమని సర్వలోక జనుల పాపములు పరిహారం కోసము తను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి విన్నపాలు తెలియచేస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అపరంజి కన్నుల వంటి వాడు, పాదములను పోలినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి మోకాళ్ళు వేసి లోకము కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప ధన్యత కదా. తండ్రి, కుమార, పరిశుద్ధ నామము కలిగినటువంటి దేవుడు ఆయన భూమి మీదకి వచ్చి శరీరధారి అయి భూమి మీదకి వచ్చి మనకు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనకి ప్రార్థన చేతగానప్పుడు ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు.